హలో గైస్, నిన్న మార్కెట్లో ఈ చీమ దుంపలు అయితే తీసుకున్నాను. నేను పెద్దగా ఇవి ప్రిఫర్ చేయను, ఎందుకంటే దీనికి ఒక సాడ్ స్టోరీ ఉంది. అంటే నా మూఢనమ్మకం అనుకోండి. ఒకరోజు డిగ్రీ చదువుతున్నాను, అప్పుడు నాకు ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతున్నాను. ఒకరోజు నైట్ మా అమ్మ డిన్నర్లోకి చీమ దుంపల కర్రీ అయితే చేసింది. తినే పడుకున్నాను. మార్నింగ్ లేసేసరికి కాలిపోతే ఎలా స్వెల్లింగ్ అయిపోతుందో లెగ్ మొత్తం, అంటే కింద పట్టీలు పెట్టుకుంటాం కదా, ఆ ఏరియా వరకు మొత్తం స్వెల్లింగ్ అయిపోయింది కాలు. అయితే ఫోటో తీసి మా అన్నయ్య వదినలకు పెట్టాను. వాళ్ళు అప్పుడు ఊర్లో ఉన్నారనమాట. అయితే వెంటనే ఒక 2-3 అవర్స్లో వాళ్ళు వచ్చి మా అన్నయ్య అయితే కేజీహెచ్కి మొత్తం మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళందరికీ కాలు అయితే చూపించారు. స్కానింగ్లు, ఎక్స్రేలని చాలా అంటే చాలా ఖర్చు పెట్టాము. కానీ నాకైతే అసలు తగ్గలేదు. నేనైతే అసలు నడవలేకపోయాను. నిజంగా మా అమ్మ అయితే అప్పుడు ఏడ్చేది కూడా, అంటే కిందని పాక్కుంటా వెళ్ళేదాన్ని అనమాట. అసలు కాలు మీద అయితే సపోర్ట్ కూడా పెట్టలేకపోయాను అనమాట. నేనైతే ఈ కర్రీ తినడం వల్లే నేను ఇలా అయ్యింది అనేసి అయితే నేను అనుకునేదాన్ని. అయితే మా పక్క ఊరిలో సీతబాబు గారు అని ఉంటారనమాట. ఆ డాక్టర్ నిజాన్ని చెప్తున్నా చాలా ఓల్డ్, ప్రజెంట్ అయితే చనిపోయారు రీసెంట్గా. కానీ అతని చెయ్యి అయితే చాలా అంటే చాలా మంచిది. నాటు వైద్యమే చేస్తారు. చిన్న చిన్న ఆకులతోని చిన్న చిన్న టాబ్లెట్స్ ఇస్తారు, తగ్గిపోతుంది. అతను ఏమన్నారంటే, ఇది ఒక చిన్న దోమకాటయ్యా, ఏం కాదు, వాటర్లో అవేవో ఆకులు చెప్పారు, ఉప్పు వేసి కాలు ఎంత హీట్ని బేర్ చేస్తే అంత హీట్ వాటర్లో వేసి పెట్టండి, తగ్గిపోతుంది అని చెప్పారనమాట. ఇంటికి వచ్చి 2 days కంటిన్యూగా మా డాడీ అయితే చేశారు. నిజం చెప్తున్నా, నా నార్మల్ కాలు ఎలా అయితే అయిందో అలానే అయిపోయింది. కాలు పైన మచ్చ కూడా లేదు. మా డాడీ ఖచ్చితంగా ఈ వీడియో చేసి నాకైతే ఫోన్ చేస్తారు. ఇదేదో వీడియో కోసం అయితే చెప్పట్లేదు, నిజంగా నా లైఫ్లో జరిగిన స్టోరీయే ఇదనమాట. చీమ దుంపల వల్ల అయితే కాదు, ఒక దోమ కుట్టడం వల్ల అయితే అలా అయ్యింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.